మిస్ కాకూడదనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సెకండ్ వరల్డ్ వార్ జరుగుతున్న టైంలో అమెరికా మీద గెలవడానికి రష్యా కొన్ని వింతైన ఎక్స్పెరిమెంట్స్ చేసి కొంతమంది సూపర్ హీరోస్ ని క్రియేట్ చేసింది. అయితే ఆ వార్ ప్రభావం ఎక్కువ ఉండటం వల్ల ఆ ల్యాబ్ మీద ఎక్స్ప్లోజన్ అనేది జరిగి అది క్రియేట్ చేసిన సైంటిస్ట్ గానీ ఆ క్రియేట్ అయిన హీరోల గురించి కానీ ఎవరికి తెలియకుండా పోయింది. ఇప్పుడు ప్రెసెంట్ రష్యా వాళ్ళు సొంతగా మోస్ట్ అడ్వాన్స్డ్ ఏఐ రోబోట్స్ ని వార్ కి క్రియేట్ చేసి వాటి మీద టెస్ట్ చేస్తున్న టైంలో ఒక వార్ రోబోట్ దాని ఓన్ డెసిషన్స్ తో మిగతా రోబోట్స్ అన్నింటినీ కాల్ చేస్తుంది. ఇదంతా చూస్తున్న జనరల్స్ మీద కూడా ఒక మిసైల్ వేసి అందరినీ కాల్చి చంపేస్తుంది. ఇక్కడ రివీల్ అయ్యేది ఏంటంటే ఆ రోబోట్ అలా అవటానికి కారణం డాక్టర్ కార్టోవ్ అనే వ్యక్తి ఎలక్ట్రిసిటీని కంట్రోల్ చేసే పవర్ కూడా వచ్చింది. దాంతో అతను అక్కడ ఉన్న రోబోట్స్ కొన్నిటిని ఆ ఎలక్ట్రిసిటీ సాయంతో వాటిని కంట్రోల్ చేసి అతనితో తీసుకెళ్లిపోతాడు. అసలు ఈ డాక్టర్ ఎవరో ఈ మిలిటరీ హెడ్స్ అందరు కూర్చొని ఇతని గురించి చెప్తూ ఉంటారు. 1940లో జరిగిన ఎక్స్పెరిమెంట్స్ లో ఈ కార్టోవ్ అనే వ్యక్తి కొత్తగా ఇన్వెన్షన్ చేసే వాటికి హెడ్. అతని యొక్క మెయిన్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే కేవలం రిమోట్ ద్వారానే ఏ మోటార్ వెహికల్ అయినా కంట్రోల్ చేయటం. అతని ప్రయోగం అనేది సక్సెస్ అవ్వకపోవడం వల్ల దాన్ని హైయర్ అఫీషియల్స్ షట్ డౌన్ చేయడానికి వస్తారు. కానీ అతనితో పాటు విక్టోర్ అనే ఇంకొక వ్యక్తి అతను క్రియేట్ చేసిన ఓన్ జెనెటిక్ క్రియేషన్స్ అనేవి చాలా సక్సెస్ఫుల్ అవటమే కాకుండా ఇక కార్టోవ్ అతని మీద బాగా జెలస్ అయ్యి ఆ ఎక్స్పెరిమెంట్ దొంగతనం చేసి గవర్నమెంట్ కి తెలియకుండా అండర్ గ్రౌండ్ లో సొంత ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి రెడీ అవుతూ ఉంటాడు. ఇతను కూడా విక్టర్ కన్నా గొప్ప సైంటిస్ట్ అవ్వాలని. ఈ విషయం తెలుసుకున్న హైయర్ అథారిటీస్ అతను అరెస్ట్ చేద్దామని అతని ల్యాబ్ కి వస్తే అతని ల్యాబ్ నే ఒక బాంబ్ పెట్టి దాన్ని పేల్చేస్తాడు. అయితే అక్కడ రిలీజ్ అయిన కెమికల్ ఎఫెక్ట్స్ అనేవి ఈ వ్యక్తికి ఏమో కాకుండా ఇతను ఒక బీస్ట్ లాగా మారి ఈ ఎలక్ట్రిక్ పవర్ అనేది ఇతనికి వస్తుంది. సో ఇంత భారీ విలన్ చంపడానికి ఇప్పుడు సూపర్ హీరోస్ అవసరం వచ్చింది. ఆల్రెడీ మూవీ స్టార్టింగ్ లో మీకు కొంతమంది హీరోస్ ని క్రియేట్ చేశారని చెప్పా కదా. ఈ హీరోస్ అందరినీ వెతకడానికి మిలిటరీ అఫీషియల్ అయిన కరీనా అనే ఒక లేడీని ఇన్ఛార్జ్ గా పెడతారు. ఈమె ఈ హీరోస్ అందరికి ద గార్డియన్స్ అని పేరు పెట్టి ఇక ఈ హీరోస్ ని వెతకడం స్టార్ట్ చేస్తుంది. అలా ఫస్ట్ హీరోని లారస్ అనే వ్యక్తిని కనిపెడతారు. ఇతను పూర్తిగా మారిపోయి చర్చిలో ఒక దైవ మార్గంలోకి వెళ్ళిపోతాడు. వచ్చి హీరోని కలవడంతో అతను ఫస్ట్ అతని మీద చేసిన ప్రాజెక్ట్స్ అనేవి ఏమాత్రం కనికరం లేకుండా స్లేవ్స్ లాగా వాడుకున్నారని అతను కూడా అలానే వాడుకోవటం వల్ల తనకి ఏమాత్రం హెల్ప్ చేయని అంటాడు. దీంతో లారెన్ కార్టోవ్ గురించి చెప్పినప్పుడు అప్పుడు దాకా తను చంపేద్దామని తన సూపర్ న్యాచురల్ పవర్ తో అతను మట్టిని గాలిని కంట్రోల్ చేయగలడు. ఆ రాళ్లతో తను బెదిరించి అక్కడి నుంచి పంపించిద్దాం అనుకున్నా ఎప్పుడైతే కార్టోవ్ గురించి చెప్పిందో వాళ్ళ హెల్ప్ చేయడానికి ఓకే అంటాడు. ఇక నెక్స్ట్ హీరోని వెతుక్కుంటూ ఒక డెజర్ట్ కి వెళ్ళంగానే ఇక్కడ ఖాన్ అనే రెండో హీరోని చూపిస్తారు. ఇతను పవర్ ఏంటంటే ఇతని దగ్గర రెండు చాలా పొదునైన వెపన్స్ ఉండటమే కాకుండా విత్ ఇన్ సెకండ్స్ లో ఒక బ్లాక్ స్మోక్ లాగా మారి కళ్ళు మూసి తెరిచే లోపు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ చంపేస్తాడు. అప్పటికే అతని దగ్గరికి వచ్చే వాళ్ళు అతను అటాక్ చేయడానికి కొంతమంది చంపేస్తే లారా వచ్చి అతన్ని కన్విన్స్ చేసి అతను కూడా తన గ్రూప్ లో జాయిన్ చేసుకుంటాడు. ఇక మూడో హీరోని కలవడానికి వెళ్తారు. ఈ వ్యక్తి పేరు ఆర్సిస్. ప్రపంచానికి దూరంగా అడవిలో ఒక క్యాబిన్ లో బతుకుతూ ఉంటాడు. ఎప్పుడైతే సోల్జర్స్ చుట్టుముడుతున్నారని తెలిసిందో అతనికి విత్ ఇన్ సెకండ్స్ లో అతను బీస్ట్ ఫామ్ లోకి చేంజ్ అయిపోయి అందరినీ చంపేస్తూ ఉంటాడు. ఇతను ఒక బేర్ లాగా మారుతూ ఉంటాడు. ఇది ఇతని సూపర్ పవర్. ఇక ఇక్కడికి వచ్చిన లారా అతను కూడా విషయం చెప్పి అతను కూడా ఆ టీంలో జాయిన్ చేసుకుంటాడు. ఇక నాలుగో సూపర్ హీరో జైని. ఈ అమ్మాయి కనుక వాటర్ లో దిగితే పూర్తిగా ఇన్విజిబుల్ అయిపోతూ ఉంటుంది. అలా తను ఒక టీవీ షోలో పెర్ఫార్మ్ చేస్తూ తన యొక్క సూపర్ న్యాచురల్ పవర్స్ అని చూపిస్తుంది. ఆ షో అయిపోయిన తర్వాత ఖాన్ తన దగ్గరికి వెళ్ళి తనతో మాట్లాడటం ట్రై చేస్తే తన మీద ఏమైనా అటాక్ చేయడానికి వచ్చాడేమో అని తనతో ఫైట్ చేస్తుంది. ఎందుకంటే తన మీద జరిగిన ఎక్స్ప్లోజన్ కారణంగా తన మెమరీ అనేది కోల్పోతుంది. ఎలాగైతే అందరూ కలిసి 23 ఇయర్స్ ఏజ్ లో మనందరికి ఈ సూపర్ పవర్స్ అనేవి వచ్చినాయి, మాతో పాటు రా, మీకు ఎటువంటి హాని కలిగించమని తనని తీసుకెళ్తారు. ఇక మిలిటరీ ఆర్మీ హెడ్ కెరెన్ ఈ కార్టోవ్ అనే వ్యక్తి ఒక ప్లేస్ లో ఉన్నాడు, అతను తీసుకురావడానికి మీరు వెళ్ళాలని ఆ నలుగురు హీరోస్ ని అక్కడ పంపిస్తుంది. ఇక వచ్చిన నలుగురికి అక్కడ వర్షం పడుతూ ఉండటంతో జానియా నా సూపర్ పవర్ వాడుకోవచ్చు అని ఆ వర్షంలో పూర్తిగా ఇన్విజిబుల్ అయి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎవరికి వాళ్ళు డివైడ్ అయిపోయి ఫైట్ చేస్తూ ఉంటారు. కానీ జానియా ఎప్పుడైతే ఆ సోల్జర్స్ మధ్యలోంచి వెళ్ళిపోతూ ఉంటుందో వాళ్ళు వేసుకున్న స్పెషల్ గాగుల్స్ ద్వారా జానియా యొక్క బాడీ టెంపరేచర్ ని రీడ్ చేస్తూ ఉంటారు. ఇక దీంతో జానియా మీద ఒక స్పెషల్ స్మోక్ అనేది రిలీజ్ చేయడంతో తను అక్కడే ఐస్ లాగా గడ్డగట్టుకుపోతుంది. ఇక ఖాన్ తన సూపర్ ఫాస్ట్ గోస్ట్ పవర్ తో తన దగ్గర ఉన్న వెపన్స్ అందరినీ చంపేసుకుంటూ వెళ్తుంటే కరెక్ట్ గా ఒక టైం కి అతని స్లీపింగ్ ఇంజెక్షన్ ఇచ్చి అతను కూడా పట్టేసుకుంటారు. ఇక ఈ ఆర్సిస్ ని తెగిపోని ఒక బలమైన నెట్ తో బందీ చేస్తారు. ఇక లార్ బిల్డింగ్ లోకి వెళ్లి ఒక చిన్న ఎర్త్ క్వేక్ ని సృష్టించి ఆ చుట్టుపక్కల ఉన్న రాళ్లనన్నిటిని అతన్ని మ్యాగ్నెట్ పవర్ లాగా లాక్కొని ఒక స్టోన్
మ్యాన్ లాగా తయారవుతాడు. ఇక అక్కడ ఉన్న ఆర్మీని చంపేస్తూ కార్టావ్ ఎదురు ఎప్పుడైతే పడ్డాడో అతని పవర్ అనేది ఇతనికి అసలు ఏమాత్రం సరితూగదు. అతన్ని బాగా కొట్టి అతను నడుము నిరగొట్టేస్తాడు. ఇంకా అతను చనిపోయే స్టేజ్కి వెళ్ళిపోతాడు. ఇక కార్టావ్ లేరు కాను ఆర్సుస్ ని వాళ్ళ బందీగా చేసుకొని వాళ్ళందరినీ తనతో చేతులు కలిపి రష్యన్ గవర్నమెంట్ కి యాంటీగా వాళ్ళతో యుద్ధం చేయమని అడుగుతాడు. మీ సూపర్ పవర్స్ అందరు నాకు తెలుసు, మీరు కనుక నాతో జాయిన్ అవ్వకపోతే మిమ్మల్ని ఎలా చంపాలో కూడా నాకు తెలుసు అని 24 hours టైం ఇస్తాడు వాళ్ళకి. ఇక కార్టావ్ బయటకు వచ్చేసి తన మిలిటరీ దగ్గర నుంచి దొంగతనం చేసిన కొన్ని ట్యాంకులు తీసుకెళ్లి సిటీస్ మీద దాడి చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇక ఆ న్యూస్ అనేది టీవీలో రిపోర్ట్ చేసి మిలిటరీ వాళ్ళు దేనికి పనికి రాకుండా పోయారు, వాళ్ళ వెపన్స్ ని దొంగతనం చేసి కార్టావ్ జనాలకి వ్యతిరేకంగా వాడుతున్నాడు అని చెప్పి న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. అయితే ఇతనికి ఆ మిలిటరీలో ఒక వ్యక్తి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇక కార్టావ్ తన ప్లాన్ ని స్టార్ట్ చేస్తాడు. ఒక పెద్ద పెద్ద యాంటీనాస్ ని క్రియేట్ చేసి అవి ఎంత పెద్దగా ఉంటాయంటే దాన్ని మోయటానికి ఒక 10 ఆర్మీ హెలికాప్టర్ల అవసరం వస్తుందన్నమాట. అంత పెద్ద టవర్ యాంటీనాస్ తయారు చేసి అతని దగ్గర ఉన్న ఎలక్ట్రిక్ పవర్ తో స్పేస్ లో ఉన్న రష్యన్ శాటిలైట్ ని కంట్రోల్ చేయడానికి ఆ శాటిలైట్ ద్వారా ప్రపంచంలో ఉన్న మిగతా శాటిలైట్స్ ని కూడా అతను వశం చేసుకుని ప్రపంచం మొత్తం తన కంట్రోల్లో ఉండాలనేది అతని ప్లాన్. ఇదంతా చూస్తున్న ఆ ఆర్మీలో వ్యక్తి అతనికి చేయాల్సిన సాయం చేయట్లేదని కార్టావ్ ని గట్టిగా అడగడంతో అతని స్పాట్ లోనే గొంతు పిసికి చంపేస్తాడు. అయితే ఈ నడుము విరిగిపోయి చనిపోయే స్టేజ్ లో ఉన్నాడని చెప్పే కదా, అతన్ని లారెన్ కాపాడి తన ల్యాబ్ తీసుకెళ్తుంది. ఇక్కడికే విక్టర్ అని వస్తాడు. ఇతను కూడా ఒక సైంటిస్ట్. మూవీ స్టార్టింగ్ లో కార్టావ్ తో పాటు విక్టర్ అనే ఒక వ్యక్తి సైంటిస్ట్ ఉన్నాడని చెప్పే కదా, ఆ వ్యక్తి ఈ వ్యక్తి. అతను చనిపోయాడని అందరూ అనుకుంటూ ఉంటాడు, కానీ అతను చనిపోరు. ఇక విక్టర్ ఎప్పుడైతే కార్టావ్ గురించి న్యూస్ చూశాడో రష్యన్ ఆర్మీకి అతని హెల్ప్ అవసరం ఉంటుందని అతను ఇక్కడికి వచ్చి ఇక తన రీసెర్చ్ అనేది స్టార్ట్ చేస్తాడు. లారీకి ఒక ఇంజెక్షన్ చేసి అతని చావు బతుకులన్నిటి కాపాడతాడు. ఇంకా కార్టావ్ ల్యాబ్ ఎక్కడుందో సీక్రెట్ గా కనిపెట్టి మిగతా వాళ్ళు కూడా కాపాడటానికి లారిన్ తన టీమ్ తో వెళ్లి అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేసి ఆ టీం ని విడిపిస్తుంది. కానీ ఖాన్ మాత్రం చాలా కోపం వచ్చి అక్కడ నుంచి ఆ టీం వదిలేసి వెళ్ళిపోతాడు. ఇక కార్టావ్ తన ఓన్ క్లోన్స్ ని క్రియేట్ చేయడానికి ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. అయితే విక్టర్ ఆ ల్యాబ్ కి వచ్చి కార్టావ్ చేసే పనికి అడ్డుపడటంతో కార్టావ్ విక్టర్ ని చంపేస్తాడు. ఇక కార్టావ్ తన ఎక్స్పెరిమెంట్ ని స్టార్ట్ చేసి ఈ ఆర్మీ వాళ్ళు అతను చేసే ప్రయోగాన్ని కనిపెట్టి అతను ఉన్న ప్లేస్ మీదకి జెట్ ప్లేన్స్ తో అటాక్ చేయడానికి వెళ్తూ ఉంటారు. కానీ కార్టావ్ యొక్క రోబోట్ ఆర్మీ వాళ్ళందరినీ మిసైల్స్ తో అతి దారుణంగా ఆ జెట్ ప్లేన్స్ అనేవి పేల్చి చంపేస్తూ ఉంటారు. ఇక సూపర్ హీరోస్ అందరూ అప్గ్రేడ్ అవుతారు చూడండి. వెళ్ళిపోయిన ఖాన్ కూడా మళ్ళీ టీమ్ లో కలవటంతో ఒక్కొక్కళ్ళకి సూపర్ సూట్స్ అనేవి ఇస్తారు. ఆ అప్గ్రేడ్ చేసిన సూట్స్ వీళ్ళు వేసుకుంటే వీళ్ళకి ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ లాగా వీళ్ళ మీద అటాక్ చేసిన ఆ సూట్ వల్ల వీళ్ళకి ఏమీ కాదు. ఆర్సిస్ కి ఒక పెద్ద ఫైరింగ్ కెనన్ ఇస్తారు. అది డైరెక్ట్ గా అతని నెర్వ్స్ కనెక్ట్ అయిపోయి ఉంటుంది. అతని బాడీ మూవ్మెంట్ తగ్గట్టుగానే అది కొద్ది సెకండ్స్ లోనే కొన్ని వందల బుల్లెట్ ని ఫైర్ చేస్తూ ఉంటుంది. అసలుకే బీస్ట్. ఆ బీస్ట్ కి సాయంగా ఇంకో పెద్ద బీస్ట్ దొరికితే ఎలా ఉంటుంది? ఇంకా సూపర్ న్యాచురల్ గా అప్పుడు దాకా సగం బాడీ బేర్ హెడ్ తో ఉన్న అతనికైన అప్గ్రేడ్ వల్ల పూర్తిగా బలమైన బేర్ లాగా మారిపోయే పవర్ కూడా వస్తుంది. ఇక ఖాన్ తయారు చేసిన సూట్ కి అతనికి ఎటువంటి ఎలక్ట్రిక్ షాక్ గానీ బుల్లెట్స్ గానీ బ్లేడ్స్ గానీ ఏమీ తగలవు. ఇంకా లేయర్ కి తయారు చేసిన సూట్ కి విత్ ఇన్ సెకండ్స్ లో అతని చుట్టూ రాళ్ళనేవి మ్యాగ్నెట్ లాగా అతుక్కోవటం కాకుండా ఇతనికి ఒక కొరడా కూడా క్రియేట్ చేసిస్తారు. దానికి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ తో ఎంత పెద్ద కొండనైనా సరే ఈజీగా 2 ముక్కలు చేసే అంత పవర్ ఉంటుంది. ఇక లాస్ట్ గా మన హీరోయిన్ జానీ ఉంది కదా, తనకిచ్చిన సూపర్ పవర్ తో విత్ ఇన్ సెకండ్స్ లో ఎలాగైనా మాయమైపోయి ఎట్నుంచి ఎటైనా వెళ్ళిపోతూ తన దగ్గర ఉన్న వెపన్స్ అనేవి ఇన్విజిబుల్ అయిపోయి ఎదుటి మనిషికి తగిలి చనిపోతూ ఉంటారు. ఇక ఆ సూపర్ సూట్స్ తో ఫస్ట్ కొద్దిగా ఇబ్బంది పడినప్పటికీ కొద్ది గంటల్లోనే ఫుల్ గా ట్రైన్ అయిపోతారు. ఇక కార్టావ్ తన సిగ్నల్స్ ని శాటిలైట్ కి పంపించడానికి తన ఫుల్ పవర్ ని వాడుతూ ఉంటే మన హీరోస్ వెళ్ళి అతను డిస్ట్రాక్ట్ చేసి సిగ్నల్ ఆపమని మిలిటరీ హెడ్ చెప్తుంది. ఇక ఇక్కడికి వచ్చిన హీరోస్ అందరినీ కొడతా ఉంటారు చూడండి. ఈ బీస్ట్ తన దగ్గర ఉన్న రీఫిల్ తో వచ్చిన ప్రతోళ్ళని కాలుస్తూ ఉంటాడు. లారా తన దగ్గర ఉన్న కొరడాతో అందరినీ కొడుతూ ఇక జానీ కూడా ఫైట్ చేస్తూ ఒక టైంలో వాళ్ళకి దొరికిపోతే ఆర్సిస్ తన ఫుల్ బీస్ట్ గా ఒక బేర్ లాగా మారిపోయి తన కాపాడి తీసుకెళ్తాడు. ఇక వీళ్ళ ముగ్గురు ఆపోజిట్ బిల్డింగ్ లోకి వెళ్ళి అక్కడి నుంచి కార్టావ్ ని అటాక్ చేద్దాం అనుకుంటారు. ఖాన్ మాత్రం దూరంగా ఒక ప్లేన్ లో ఆ బిల్డింగ్ మీద దూకి కార్టావ్ మీద అటాక్ చేద్దాం అనుకుంటాడు. ఇక వీళ్ళ ముగ్గురు బిల్డింగ్ కి మధ్య కనెక్ట్ అయి ఉన్న పెద్ద ఎలక్ట్రిక్ పైప్ మీద నడుస్తూ వెళ్తున్న టైంలో కార్టావ్ ఆర్మీ దూరం నుంచి వీళ్ళ మీద బుల్లెట్స్ ఫైర్ చేస్తూ ఉంటుంది. లార్ తన దగ్గర ఉన్న కొరడాతో బుల్లెట్స్ నుంచి కాపాడుకోవడానికి ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ లాగా ఏర్పడి ఆ బుల్లెట్స్ అనేవి అతనికి తగలకుండా చూసుకుంటూ ఉంటాడు. కానీ అతను ఎంతసేపు అలా ఆపగలడో అతనికి తెలియదు. ఇక ఇక్కడే ఆ బీస్ట్ ఆ పైప్ మీద నుంచి పడిపోతూ ఉంటుంది. ఇక దూరం నుంచి ఖాన్ ఫ్లైట్ లోంచి దూకి వాళ్ళ మీద అటాక్ చేస్తున్న ఆ మిలిటరీ వాళ్ళ పైప్ ని కట్ చేసేస్తాడు. లారీనా చనిపోయే స్టేజ్ లో ఉన్న విక్టర్ కి దగ్గరికి వస్తుంది. అతను లాస్ట్ గా ఒక విషయం చెప్తాడు. అదేంటంటే ఈ సూపర్ హీరోస్ అందరు గనక ఒకేసారి కలిస్తే వాళ్ళ నుంచి రిలీజ్ అయ్యే పవర్ అనేది కార్టావ్ ని నాశనం చేస్తుందని, కానీ అది గనక
అటు ఇటు ఏంటంటే ప్రపంచాన్ని నాశనం చేస్తుందని చెప్తూ అతను చనిపోతాడు. ఇక హీరోస్ అందరూ ఆ మెయిన్ టవర్ కి అందుతున్న జనరేటర్ పవర్ దగ్గరికి వెళ్ళి దాన్ని ఆపుదామని జానీ తన పవర్ తో ఆ జనరేటర్ ని ఆఫ్ చేద్దాం అనుకుంటుంది. తన ఫుల్ పవర్ ని పెట్టి ఆ జనరేటర్ ఆపుతూ తన స్రోతో పడిపోవడంతో ఎలాగైతే సరే ఆ పవర్ అనేది జనరేట్ అవ్వకుండా ఆపుతుంది. ఇక ఇదంతా చూసిన మిలిటరీ వాళ్ళు దాన్ని ఎక్స్ప్లోజన్ చేయడానికి రెడీ అవుతూ ఉంటారు. ఇక ఈ నలుగురు హీరోలు కాటావ్ దగ్గరికి వచ్చి ఫైట్ చేస్తాను చూడండి. ఒక్కొక్కళ్ళు వాళ్ళ పవర్స్ తో వాళ్ళ చాలా టెక్నిక్ గా ప్లాన్ వేసుకుని కార్టావ్ మీద అటాక్ చేస్తూ ఉంటారు. శానీ, లారా ఇద్దరు మాయమైపోయి లారా దగ్గర ఉన్న కొరడాతో కార్టావ్ ని బంధించినప్పటికీ తన పవర్ ముందు ఏమాత్రం అది చాలదు. ఇక ఇన్విజిబుల్ అయిపోయి తన్ని కొడుతూ ఉన్న శానీ దొరకటంతో తను చంపేయడానికి వెళ్తుంటే ఆర్సిస్ కార్టావ్ అటాక్ వల్ల తన చేతిలోని గన్ని కోల్పోతాడు. ఇక దీంతో తను పూర్తిగా ఒక బేర్ లాగా మారిపోయి విలన్ మీద అటాక్ చేయడానికి వెళ్తే అంత భారీ బేర్ ను కూడా ఒక దెబ్బతో కింద పడేస్తాడు. ఇక ఖాన్ తెలివిగా ఏం చేస్తాడంటే ఇతని పవర్ అనేది ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళ మిగతా ఫ్రెండ్స్ అందరినీ గాల్లో వెళ్తున్న ఫ్లైట్ సాయంతో అతని దగ్గర ఉన్న రోప్ ని ఫ్లైట్ వేసి అక్కడి నుంచి ఖాన్ వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ ని తీసుకొని ఆ ఫ్లైట్ ద్వారా వెళ్ళిపోతూ ఉంటాడు. అయితే ఇది చూసిన కార్టావ్ గాల్లోనే వాళ్ళని ఆ ఎలక్ట్రిక్ వేవ్స్ తో కాల్చేద్దాం అనుకుంటే ఖాన్ తన చేతిలో ఉన్న కత్తితో ఆ రోప్ ను కట్ చేస్తాడు. ఇక దీంతో వీళ్ళు ఆ సిటీ మధ్యలో ఉన్న ఒక పెద్ద రివర్ లో పడిపోతారు. ఇక ఇక్కడ ఆర్మీ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న మిసైల్స్ ని కార్టావ్ బిల్డింగ్ మీద వేయడంతో అతను ఒక చిన్న నవ్వు నవ్వి వాటిని గాల్లోనే పేల్చేస్తాడు. ఇక కార్టావ్ తన సిగ్నల్స్ ని శాటిలైట్ మీద రిసీవ్ చేయడానికి తన పనిలో పడిపోతే ఇక్కడ ఈ రివర్ లో పడిపోయిన హీరోస్ అందరి దగ్గరికి లారీనా వచ్చి విక్టర్ చెప్పిన వీళ్ళ దగ్గర ఉన్న సూపర్ పవర్ సంగతి చెప్తుంది. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ నలుగురు కలిసి ఒక పెద్ద సూపర్ బీమ్ ని రిలీజ్ చేస్తారు. ఆ పెద్ద సూపర్ బీమ్ పవర్ అనేది ఒక పెద్ద ఎక్స్ప్లోజన్ లాగా మారి కార్టావ్ ఉన్న బిల్డింగ్ ని ఆ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు మొత్తాన్ని పేల్చేస్తుంది. బిల్డింగ్ అనేది పూర్తిగా డిస్ట్రాయ్ అయిపోవడంతో కార్టావ్ కూడా ఆ బిల్డింగ్ మీద నుంచి కింద పడి చనిపోతాడు. ఇక ఈ నలుగురు హీరోలు ప్రపంచాన్ని కాపాడి వాళ్ళ ఓన్ లైఫ్ లో వాళ్ళు బతకాలని ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక ఈ రష్యన్ సూపర్ హీరోస్ అందరూ ప్రపంచాన్ని కాపాడి చాలా హ్యాపీగా మూవీ అనేది ఎండ్ అయిపోతుంది. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మీరు మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.